హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత 12 రోజులుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి దక్కాలో ఉండాలని చెప్పేసి విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు క్యాంపస్ లోపలికి వెళ్లి రాష్ట్ర పోలీసులు తీవ్రమైనటువంటి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లాఠీ చార్జ్ లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు విశ్వవిద్యాలయాలు ప్రగతికి నిలయాలు ఉండాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్బంధాలకు నిలయాలుగా మారినాయి, నెత్తురు నిలయాలుగా మారినాయి. ఈ రోజు కాంగ్రెస్ ఏడాదిలోపే తన ప్రజాపాలన పేరుతోని నిర్బంధాల పాలన చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది సరి అయినది కాదు. ఈ రోజు విద్యార్థుల పైన చేసినటువంటి లాఠీ చార్జ్ ని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఒకవైపు క్యాంపస్ మొత్తం కూడా తన ఆధీనంలోకి తీసుకొని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో బుల్డోజర్లతోని భూమిని చదును చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు లాఠీలతోని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే లాఠీలతోని వారిపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి రావాలి, వెంటనే శాంతియుతంగా విద్యార్థులతో చర్చలు జరిపి ఆ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.